ఆగుబాను 5 నిమిషాలు కదలొద్దు. ఏం బాబా? శని 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. గడియలు బాలేవు. శనియా? బ్లూస్టోన్. అంకుల్ అక్కడే ఆగిపోయారేంటి? రండి. 5 నిమిషాల దాకా రాకూడదమ్మా. శని 3వ పాదంలో ఉన్నాడు. ఈడొకడు తింగరదవా. సార్ ప్లీజ్ టేక్ దిస్. ఏంటమ్మా ఇది? థాయిలాండ్ తైలమా? సార్ ఒంటికి రాయమంటారా? నో, ఇట్స్ యూరిన్. గివ్ ఇట్ ఇన్ ద ల్యాబ్. చిచ్చి ఇదే. ఏ డింపుల్, మా నాన్నగారు యూరిన్ చిచ్చి అంటావా? గివ్ రెస్పెక్ట్. యూరిన్ కి రెస్పెక్ట్ ఏంటి బాబు? రెస్పెక్ట్ యూరిన్ కాదు, అది పోసిన పర్సన్ కి. అయినా యూరిన్ అని పదే చీప్ గా అనుకో. మరి ఏమనాలి బాబు? సుస్సు అనాలి. వెళ్ళి ల్యాబ్కి. అలాగే బాబు. వస్తున్నాడు. డింపుల్ గారు! నువ్వా? ఒరే దరిద్రుడా, నువ్వేంట్రా ఇక్కడ? అది బాయ్ గారు సుస్సురా. ఊరుకోండి సార్, అదేమన్నా తీర్థమా ప్రసాదమా? పోతే పోయిందిలేండి. మీకు కావాలంటే చెప్పండి, అందరం తలకాస్త ఇస్తాం. ఎవరితో ఒకరిది మ్యాచ్ అవుతుంది కదా. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? అంటే చేసిన తప్పు దిద్దుకోవడానికి వచ్చాం. దిద్దుకోవడానికి వచ్చారా, గుద్దుకోవడానికి వచ్చారా? నిజం చెప్తున్నాను సార్, ఆ డూప్లికేట్ గాడే మేము మీ ఫ్యాన్స్ అని తెలుసుకొని మమ్మల్ని ప్లాన్ గా వాడుకున్నాడు. అందుకే తెలివిగా మేము వాడు నెక్స్ట్ ప్లాన్ తెలుసుకొని షార్జా వరకు ఫాలో అయ్యాం. వాడే సార్ బాయ్ గారికి యాక్సిడెంట్ కూడా చేసింది. ఏంటి? ఈ యాక్సిడెంట్ వాడు చేశాడా? అవును సార్, టైం కి హాస్పిటల్లో భాయ్ గారిని జాయిన్ చేసింది కూడా సీనే సార్. మీరు చెప్పింది నిజమని నేను ఎన్నిసార్లు నమ్మాలరా? చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు సార్, అందుకే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. ఎవడ్రా? ఆ డూప్లికేట్ బాయ్ గాడు కోమాలో ఉన్నాడు. ఈ విషయం వాళ్ళకి చెప్పేస్తా. ఉండండి సార్, మీరు మరీ ఇంత అమ్మాయికులైతే ఎలా సార్? ఏమైంది? యుద్ధంలో ఎంతో మంది పోతారు, కానీ పరమవీర చక్రం మాత్రం ఒకరికే ఇస్తారు. పరమవీర చక్రం ఏంట్రా? క్లియర్ గా చెప్పు. అవును సార్, వీడిని పట్టిస్తే మాక్సిమం భుజం తట్టి శబాష్ అంటారు. అదే వీడిని నొక్కేసిన 100 కోట్ల అప్ చెప్తే పరమవీర చక్ర పువ్వులో పెట్టిస్తారు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీరు నాకన్నా పెద్ద వెర్రి వెంగళప్పలరా. అదేంటి సార్ అలానే సార్? లేకపోతే ఏంట్రా, వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం ఏంట్రా? మనమే నొక్కేద్దాం. మరి పరమవీర చక్ర కొంచెం లేట్ అవుతురా. అంతే సార్, మీరు అందుకే సార్ ఈ పొజిషన్ లో ఉన్నారు. సార్, మీ ఫ్యాన్ వల్లే కదా ఆ బాయ్ గాడు బతికాడు. ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే మీ పొజిషన్, మీ ఇమేజ్ అబ్బా. నిజమే రోయ్, వాళ్ళు ఇంకా వాడెవడో తెలుగు అబ్బాయి అనుకుంటున్నారు. నా ఫ్యాన్ లేకపోతే వాడు ఉండేవాడు కదని వాళ్ళకి తెలియాలి. నువ్వు రారా. సార్ మరి వీడిని ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? మీ కంట్రోల్ ఉంటే బెటర్ సార్. వెరీ గుడ్ ఐడియా. వీడిని నా విల్లాలో సీక్రెట్ గా దాచేద్దాం. వీడి దగ్గర వడ్డీతో సహా ఎలా గుంజేయాలో నేను చూసుకుంటాను. అరే మీరు ఇక్కడ ఉండండి, నువ్వు నాతో రా. ఓకే సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరితను నీకు తెలుసా? హీస్ ఎ చీటర్. నో కాదమ్మా, మీ నాన్నగారిని సేవ్ చేసి హాస్పిటల్లో చేర్పించింది ఇతనే. ఇతనా? అవును సార్. అసలు ఆ టైంలో నువ్వు అక్కడెందుకున్నావు? ఆ టైంకి అక్కడ ఉన్నాను కాబట్టి టైంకి నేను ఇక్కడ తీసుకొని రాగలిగా. కరెక్ట్. మీరు అడిగేది ఎలా ఉందంటే ఈయన అసలు ఎందుకు బతికించారు అన్నట్టుంది. అయినా మీరు నా ఫ్యాన్ ఇలా అవమానించడం ఏం బాగోలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నీకు ఫ్యానా? అవును సార్, వీడు నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అంజలి నానా ఏంటి నాన్న కొత్తగా చూస్తున్నావు? కూతురే కదమ్మా. థ్యాంక్స్ బాబు. ఇట్స్ ఓకే సార్. తను వచ్చి ఉండకపోతే నేను బ్రతుకుండేవాడిని కాదు. చూసారా, విన్నారా సార్? నా ఫ్యాన్స్ చేసిన రక్తదానాలు అన్నదానాల వల్లే మీరు బతికి బయటపడ్డారు సార్. మీరే నన్ను అనవసరంగా అపార్థం చేసుకుని ఆ చెంప ఈ చెంప వాయించారు. పెగ్గేసి వచ్చే లోపు నువ్వు నోరు తెరిచి నిజం చెప్పాలి. చెప్పలేదనుకో పెప్పర్ స్ప్రే కొట్టేస్తా. కళ్ళు దుబ్బి కాకిలే తయారవుతావు. ఏంటి సార్, మీరు నిజంగానే బాయ్ ఆడుకున్నారా? వాడు బయట వాళ్ళకు భయ్, నా చేతిలో